పెరియ బాబు ఇక్కడే ఉన్నాడు. ఈ టిప్పు ఎక్కడుందో? అసలు రోజు రోజుకి ఇది చేసే పనులకి డైలీ సీరియల్లో కష్టాలు పడి హీరోయిన్లా తయారైంది నా బతుకు. ఈరోజు ఏం జరుగుతుందో, నన్ను మా అన్నని ఎలా ఆడుకుంటుందో ఏమో. వల్లి నన్ను చూసే స్మైల్ ఇస్తుందనుకుంటా. ముక్కు బాగుందని పెరియ బాబు మెచ్చుకుంటున్నట్టున్నాడు. అమ్మా, నేను భరణి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అమ్మో, టిప్పు ఇంటికి వచ్చేస్తుంది. వెంటనే వెళ్ళి అన్నకు చెప్పాలి. వల్లి ఎందుకంత కంగారుగా వెళ్ళింది? సరేలే. సంచర రే రామా మానస సంచర రే రామా మానస సంచర రే. ఎన్నా పాముందా చూసినట్టు అంత కంగారుగా పరిగెత్తుకొచ్చినావు? పాముని చూస్తే నాగరాజు వచ్చాడని సంతోషంగా పాలు పోసేదాన్ని. అల్లరి పాలు చేయడానికి వచ్చే త్రిపురను చూసి ఫాస్ట్ గా వచ్చేసాను. ఈ రోజు దానికి వంటలు నేర్పకు, నీకు సెలవు. నువ్వుదా నాకు ఉద్యోగం ఇచ్చినావా? నాకుదా సెలవు ఇస్తున్నావు? నమస్కారం సంగీత సరస్వతి గారు. ఏమి నన్నేనా ఆ తాయి పేరుతో పిలుస్తున్నావు? అలా పిలవబుద్దేసింది బామ్మగారు. రావచ్చా? అన్నపూర్ణదేవి సరస్వతి దేవి దగ్గరికి రాకూడదా? వామ్మా. కర్మ కర్మ. ఏంటి వల్లి, నాకు వంటలు నేర్పించదని బామ్మగారికి చెప్తున్నావా? నేను నేర్పద్దు అనలేదు, ఇప్పటికీ రెస్ట్ తీసుకో అన్నాను. వేండా, నాకు దా రెస్ట్ స్వర్గంలోనే కావాలి. నిరంతర సంగీత పిపాసిని వంటలు నేర్పిస్తూ టిపురుకు 2 రాగాలుదా వినిపిస్తా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. సరే గాని నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రేయ్ హాఫ్ బ్రెయిన్